దట్ ఈస్ కార్తిక్ శర్మ. చెప్పబోయాడు తనకున్న రెప్యుటేషన్ ఫస్ట్ సిక్సర్ ఐపీఎల్ కెరియర్ లో కార్తిక్ శర్మ. డేంజర్ వన్ సూపర్ సిక్స్ అయ్యే ఛాన్స్ ఇప్పుడే మార్కెట్లో. కార్తిక్ శర్మ అటాక్ చేయాలి. అవతల వైపు సంజు శాంసన్ సెన్సిబుల్ గా ఆడుతున్నాడు, బట్ ఆ రన్ రేట్ అలానే ఉంచాలి అంటే ఒక ఎండ్ నుంచి అటాక్ చేయాలి. కార్తిక్ శర్మ స్పిన్నర్ ని చాలా బాగా ఆడతాడు. ఫస్ట్ స్టెప్ అయితే ఇక్కడ ఫస్ట్ పంచ్ కార్తిక్ శర్మ బ్యాక్ చేస్తాడు. అది ఎక్కడ వెళ్ళా కూడా ఎల్లోలో అయితే ఉంటుంది. ఏ స్టేడియం అయినా కూడా ఎల్లు ఆయనకి దొరికింది. మళ్ళీ ఎల్లో ఆర్మీ ఫ్యాన్ ఎంత నెమ్మదిగా వేస్తాడు కూడా కదా. చూసుకున్నారా, నేను సిక్సర్ కొట్టి అయినా కూడా నేను నెమ్మదిగా వేస్తానని చెప్పి వేశాడు. అండ్ ఇక్కడ గురూజీ స్ట్రాటజీ దానిలో ఏంటి అంటే, ఇక్కడ స్ట్రాటజీ ఏం చేసి రాబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. అండ్ వెల్ బౌల్డ్, వెరీ వెల్ బౌల్డ్. సిఎస్ స్ట్రాటజిక్ అమౌంట్ త్వరగా తీసుకున్నారు. 13th ఓవర్ తర్వాత తీసుకున్నారు. అక్కడ క్లియర్ గా సంజు శాంసన్ ని నువ్వు లాస్ట్ వరకు ఆడు తన ఎబిలిటీ తెలిసింది. ఆల్రెడీ ఒక సెంచరీ స్కోర్ చేశాడు ఈ సీజన్ లో. కార్తిక్ శర్మ అటాక్ చేయాలి, అదే చేశాడు. స్ట్రాటజిక్ టైం తన ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. కార్తిక్ శర్మని అటాక్ చేయమని అక్కడ సంజయ్ ఆడమని చెప్పుకుంటారు బహుశా. చాలా బాగుంది షాట్ చూడటానికి. సెకండ్ సిక్సర్ ఈ ఓవర్ లో స్పెషల్ షాట్. 19-year-old 14.2 crores పెట్టి కొన్నారు ఆక్షన్ లో. సిఎస్కే ఎందుకు కొన్నారు? 2 షాట్లు చూపించాడు, తన ఎబిలిటీ చూపించాడు. ఓవర్ కవర్స్ అది కూడా స్టాన్సర్ చాలా నెమ్మదిగా వేసాడు. 73.8 km/h. నో ప్రాబ్లం ఎట్ ఆల్. 90 మీటర్స్ దూరం పంపించాడు కార్తిక్ శర్మ. అయితే అసలు వదిలేటాడు. అది మనం కమిషన్ చూసాం. రంజీ ట్రోఫీ మ్యాచెస్ లో 18 సిక్సెస్ కొట్టాడు. వైడ్ ఆఫ్ ద క్రీజ్. ఎక్స్పెన్సివ్ ఓవర్. శాండ్లర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 145 for 4. ఈ షేర్ మార్కెట్ కదా ఎక్కడి నుండి చేశారు? ఇక్కడ ఎవరు? ఇవన్నీ అమ్మాయికు సూట్ కావు. అలా ఎవరు ఇక్కడ ఆలోచించరు. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, ఎక్కడ నుండైనా సరే, ఎలా ఉన్నా సరే ఈ మార్కెట్ అందరిది. అందుకే ఎస్ఐపి అయినా ఇన్వెస్ట్ అయినా లేదా బాండ్స్ చేయండి. డౌన్లోడ్ గ్రూప్. సెక్యూరిటీ మార్కెట్ లో పెట్టుబడి మార్కెట్ విషయాలకు ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు అనుసంధాన పత్రాలను జాగ్రత్తగా చదవాలి. కొత్త బిర్లా ఓపెస్ పెయింట్స్ 99 రకాల మార్కెట్ నుంచి కాపాడుతుందా? ఎవరైనా నమ్ముతారా? నేను కూడా నమ్ముతాను. బిర్లా ఓపెస్ పెయింట్స్ కాపాడుతాయి మీ గోడలను 99 రకాల మార్కెట్ నుంచి. అందుకే ఈ కొత్త తరానికి కొత్త పెయింట్. అజన్ఫర్ కాస్త భిన్నమైన బౌలర్. బ్యాకప్ ఫీలింగ్ వేస్తాడు. మరి ఇక్కడ తన ఓవర్ ని సీ ఆఫ్ చేస్తారా? తన స్పెల్ ఆఖరి ఓవర్ ఇది. సంజయ్ అయితే అలానే రొటేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. కార్తిక్ శర్మ అటాక్ చేస్తాడు. స్టిల్ ఫీల్డ్ స్పిన్నర్ ని తను టార్గెట్ చేస్తాడు. ఒకవేళ తన రేంజ్ లో దొరికింది, స్లాట్ లో దొరికిందంటే 6 కోసమే చూస్తాడు. బట్ వేరే సంజు శాంసన్ ఈ ఓవర్ ఒకటి ఆడేద్దాం అనుకుంటాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. సెన్సిబుల్ సంజు అన్నాం కదా. సంజు ఏంటంటే ఆ సెంచరీ రావాలనే ఒక ఉద్దేశం తన బ్యాటింగ్ లో కనపడుతుంది. మీరు అంటున్నట్టు ఈ ఓవర్ తర్వాత గజన్ ఫర్ స్పెల్ అయిపోతుంది. ఇద్దరు స్పిన్నర్స్ స్పెల్ అయిపోయింది. ఫాస్ట్ బౌలర్స్ వస్తారు కాబట్టి ఆడతాడేమో చూద్దాం. సంజు శాంసన్ అటాక్ చేస్తాడేమో. ధమాకా క్వశ్చన్ ఏంటి అంటే, టాటా ఐపీఎల్లో సిఎస్కే ఎంఐ తరఫున 1500 రన్స్ చేసిన ఏకైక ప్లేయర్ ఎవరు? మీకు తెలిసే #స్టార్ని అడిగని చెప్పి ఆన్సర్ని పంపించండి. సో 2 టీమ్స్ తరఫున 1500 పరుగులు పూర్తి చేసినటువంటి ఏకైక ప్లేయర్. మరి ఇప్పుడున్న ప్రొజెక్టెడ్ స్కోర్ అయితే హనుమ 215 పరుగులు వచ్చేటట్టు ఇందాక అనిపించింది. సేమ్ అదే రిక్వైర్ రన్ రేట్ ప్రకారం అయితే ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది? ఇక్కడ సిఓఫ్ చేసేస్తున్నారు. గజల్ ఫర్ టార్గెట్ చేయట్లేదు. కార్తిక్ కూడా బహుశా తన స్లాట్ లో లేదనుకుంటా బాల్. టాటా గ్రూప్ బీసీసీఐ సంయుక్తంగా తీసుకున్న కాంటెస్ట్ ఇది. మీ చుట్టుపక్కల ఏదైనా గ్రీన్ డాట్ స్పాట్ చేయండి.
ప్రత్యేకమైన టాటా ఐపీఎల్ మర్చెండైజ్ అండ్ మ్యాచ్ టికెట్లను గెలుచుకోండి. green.ball.com వెళ్ళి షేర్ చేయండి పిక్చర్ తీసి. అండ్ ఇక్కడ స్ట్రైక్ లో కార్తిక్, సంజు శాంసన్ చూస్తున్నాం. ఫీల్డర్ ఉన్నాడు అక్కడ, ఒకే రన్ వస్తుంది. బౌండరీ రాకుండా వేస్తున్నాడు. ఈరోజు మంచి స్పెల్ వేశాడు. ఎకానమీ కూడా చాలా బాగుంది. అలా గజంతో చాలా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఇంకా శివం దూబే వికెట్స్ అందించాడు. ముంబై ఇండియన్స్ కి ఇంపార్టెంట్ వికెట్స్ అందించాడు. వెల్ బౌల్డ్, వెరీ వెల్ బౌల్డ్. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇది. టైట్ బౌలింగ్. లాస్ట్ బాల్ తన స్పెల్ లో డాట్ బాల్స్ ఎన్ని తక్కువ ఉంటే అంత మంచిది. 29 డాట్ బాల్స్ వచ్చినాయి సిఎస్కే ఇన్నింగ్స్ లో. 8 సిక్సర్లు, 13 ఫోర్లు. ఎక్సలెంట్ స్పెల్. రదర్ఫర్డ్ నుంచి 149 for 4. మీలో ఉన్న పవర్ బయటికి ఫుల్ టాస్. ఐ థింక్ నో బాల్ లాగా అనిపించింది. ఏమైనా అడుగుతారా నో బాల్ ని? అక్కడ నో బాల్ అయితే కాదన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ సేవ్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు క్రిష్ భగత్. ఇప్పుడు దాకా కొంచెం జాగ్రత్తగా ఆడాడు సంజు శాంసన్. అందుకే బిగ్ ఓవర్ అలా తీసుకుంటున్నాం. మినిమం 15 runs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే యంగ్స్టర్ ని ప్రెజర్ లో వెళ్తాడేమో అనిపిస్తుంది. సెట్ అయి ఉన్నాడు సంజు. ఫాస్ట్ బౌలర్స్ అంటే బాగా ఇష్టం. బాలే సర్ప్రైజ్ చేశాడు ఫుల్ టాస్ చేసి సంజుని. చెత్త రెడీగా ఉంటాడు. గట్టి బిగ్ షాట్ ఏమైనా వస్తుందా? స్టార్ట్ చేశాడు. సంజు బ్యాక్ నుంచి 4వ సిక్సర్ సంజు శాంసన్ బ్యాక్ నుంచి వచ్చింది. 150 కూడా పూర్తవుతుంది. 6 తోటి సంజు బ్యాట్ నుంచి వచ్చిన 4th 6. ఇందాక మాత్రం చాలా తెలివిగా ఆడుతున్నాడు సంజు శాంసన్. స్పిన్నర్ ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. కార్తిక్ శర్మ స్ట్రైక్ ఇచ్చాడు. క్రిష్ భగత్ 16th ఓవర్లో తను ఫస్ట్ ఓవర్ తెచ్చారు. అందుకని అటాక్ చేస్తున్నాడు సంజు శాంసన్. డెలివరీ నో ప్రాబ్లం ఎట్ ఆల్. డీప్ ఇన్ ద క్రీజ్ ఉండి చాలా దూరం పంపించాడు సంజు. తెలిసి ఈ ఓవర్ అటాక్ చేయాల్సిందే. 200+ రావాలంటే ఒక పెద్ద ఓవర్ కావాలి. దిస్ ఇస్ ద ఓవర్. దీని తర్వాత బౌలర్ 2 ఉన్నాయి. ఓపెన్ చేశాడు. బౌండరీ. ఇంతకుముందు గజంఫర్ 4 పరుగులే ఇచ్చాడు. అందుకే ఇక్కడ కార్తిక్ ని అటాక్ చేస్తున్నాడు. కృష్ణి చాలా మంచి డెలివరీ. T20s లో గుడ్ బాల్ బ్యాక్ బాల్ ఏంటంటే మీరు ఒక రన్స్ ఇవ్వకపోతే అదే గుడ్ బాల్. 4 వెళ్ళిందా అది బ్యాక్ బాల్ కిందకే వస్తుంది. బట్ ఎఫర్ట్ అయితే బాగుంది. యార్కర్ వేద్దాం అనుకున్నాడు సంజు శాంసన్. రెడీగా ఉన్నాడు దానికోసం. బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు. అంతే మెచ్చుకోవాల్సింది. ఏం చేయలేం. ఒక్కొక్కసారి బ్యాటర్ అట్లాంటి షాట్ ఆడితే యూ హావ్ టు గివ్ ఇట్. అంతే. అనుమా ఇప్పుడు క్రిష్ భగత్ ని ఈ ఓవర్ తీసుకురావటం అనేది బ్లండర్ లా అనిపిస్తుంది. మరి పవర్ ప్లేలో బుమ్రాతో 2 ఓవర్లు వేయించడం కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎవరు తప్పట్లేదు ఇక్కడ ముంబై ఇండియన్స్ కి. ఇది కూడా బౌండరీ. ప్రెషర్ ఆన్ బౌలర్ సంజు 76 కి రీచ్ అయ్యాడు. సంజు బ్యాట్ నుంచి 8th బౌండరీ ఇది. ఇక్కడ యంగ్స్టర్ తప్పేం లేదు. ఎందుకంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో తీసుకొని వచ్చాడు. హార్దిక్ పాండ్యా 2 overs 38 runs ఇవ్వడంతో పవర్ ప్లే లో తన కాన్ఫిడెన్స్ లో ఉంది. అందుకని ఇక్కడ క్రిష్ భగత్ రావడం 16th ఓవర్లో సెట్ అయి ఉన్న సంజు శాంసన్ వేయడం చాలా కష్టం. అది కూడా మీరు మీడియం పేస్ వేస్తున్నారు. 135 km/h అంటే ఇలాంటి పిచ్ మీద ఆపడం కష్టం. హార్దిక్ పాండ్యా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. కేకే ఐ థింక్ తనే రావాల్సింది బౌలింగ్. జస్ట్ 2 overs 38 ఇచ్చాడు. అండ్ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. తన కార్తిక్ ఇదే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా అలానే తన బౌలింగ్ లోకి రాలేదు. ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియారిటీ ఉంది. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. క్రిష్ భగత్ ప్రెజర్ పెట్టాడు. యంగ్స్టర్ ని తీసుకొచ్చాడు. 14 runs వచ్చాయి ఆల్రెడీ ఓవర్లో. సంజు ఫస్ట్ 20 balls 44. ఆ తర్వాత యాక్సిలరేషన్ అదిపోయింది. అండ్ అక్కడ ఫీల్డర్ చేతిలో పడింది. లక్కీ. బట్ క్రిష్ భగత్ తన యాటిట్యూడ్ ఏదో వచ్చి ట్రై చేస్తున్నాడు. యార్కర్ వేశాడు. స్లో బౌన్సర్స్ వేశాడు. బ్యాక్ ఆఫ్ ది
15 అన్నారు, 14 వచ్చినాయి. మరి సంజు స్పిన్ వర్సెస్ స్పేస్ చూస్తే స్పిన్ కి కాస్త తడబడ్డాడు. 128 స్ట్రైక్ రేట్ ఉంది అగేన్స్ట్ పేసర్స్. భయంకరమైన బ్యాటింగ్. స్పేస్ గురువుగా ఆడుతున్న 223 స్ట్రైక్ రేట్. లాస్ట్ బాల్ ఓవర్లో హ్యాండిక్యాప్ లో కాడటానికి ట్రై చేసే థర్డ్ మ్యాన్ వెనక్కే ఉన్నాడు. ఒకే రన్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా 15 రన్స్ వచ్చాయి. 164 for 4. నీలో ఉన్న పవర్ బయటికి క్యాంప్ ఆఫ్ పవర్ నిప్పుని తాగి చూడు. ఎందుకంటే మొదటి మ్యాచ్ ప్రత్యేకమైనది. అందుకే క్యాడ్బరీ డైరీ మిల్క్తో పాటు స్టేడియంలో ఒక ప్రత్యేక సీట్ ఉంటే బాగుంటుంది. తీయని వేడుక చేసుకుందాం. నా గౌరవం నా సిగ్నేచర్, నా ఉత్సాహమే నా సిగ్నేచర్, నా ధైర్యం నా సిగ్నేచర్. సిగ్నేచర్ ఫైనెస్ట్ సిల్వర్ యాక్చువల్లీ a premium product from the Blue Group. What the overs what could it be? నాట్ 42 బాల్స్ లో బూమ్రా అటాక్ లో దిగ తప్పదు. వికెట్ కావాలని అటెంప్ట్ అని మిస్ అయిపోయింది. సింగిల్ వస్తుంది. మామాస్ లో మార్పు అండ్ కళ్యాణ్ కులారం అండ్ సుమన్ వెల్కమ్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఎవరు ఏ స్టేడియం బెటర్ గా ఉంటుంది అని చెప్పి అడిగారు అక్కడ ఫ్యాన్ పోల్ క్వశ్చన్ లో. ఆల్టర్నేట్ వాంకడైనా ఎల్లో ఆర్మీ అయితే చెపాక అని అడిగారు. అండ్ అక్కడ చూడొచ్చు యాజ్ యూజువల్ ఎల్లో అందరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 60% ఎల్లో ఆర్మీ అయితే చెప్పా. బట్ ఆ ఎల్లో ఆర్మీ ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. పల్టన్లో కూడా ఈరోజు ఆ ఎల్లో కనబడుతుంది మనకి ఇక్కడ ఈ స్టేడియంలో కూడా వాంకడేలో. అది ఎక్కడికి వెళ్ళినా ఎల్లో మాత్రం ఉంటుంది డెఫినెట్ గా. బ్యూటిఫుల్, వెరీ గుడ్ డెలివరీ, సూపర్ యాక్టర్ అది బూమ్రా నుంచి. ఎల్లో వేవ్ అంటే మరి అదే మరి కనబడుతుంది. ఇది మొత్తం హైదరాబాద్ లో కూడా ఇట్లానే చూసాము. మొత్తం ఎల్లో ఫీవర్ కనిపించిన గ్రౌండ్ ఇక్కడ. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో చాలా మంది ఎల్లో జెర్సీస్ కనిపిస్తున్నారు. ఎవరి గురించో తెలుసు మనకి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మ్యాచ్ ఆడట్లేదు ఎంఎస్ తోని. స్టిల్ లవ్ మాత్రం ఫర్ ఎవర్ ఉంటుంది ఎప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఓవర్స్ ఇది. లాస్ట్ ఫ్యూ ఓవర్స్ బూమ్రా వేస్తున్నాడు. బూమ్రా వేసే లాస్ట్ 2 ఓవర్స్ కూడా చాలా చాలా ముఖ్యం. వికెట్స్ కావాలి ముంబై ఇండియన్స్ కి. వెరీ గుడ్ డెలివరీ. సెట్ అయినటువంటి బ్యాటర్ ని ఇలా కామ వచ్చడం అంత ఈజీ కాదు. అది స్పెషల్ గా మరి బూమ్రాకి వెళ్తుందేమో. ఆల్రెడీ చూడొచ్చు ఆ ఎల్లో వేవ్ గురించి మాట్లాడుతున్నాం. అది ముంబై అయినా, హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా, చండీగఢ్ అయినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఎల్లో మాత్రం కనబడుతుంది. కేవలం ధోని కోసం చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు ఈరోజు ఆడతారేమో అని. 2 వీక్స్ గ్యాప్ అన్నారు. ఆ 2 వీక్స్ గ్యాప్ తర్వాత వస్తాడేమో అనుకున్నాడు కానీ అన్ఫార్చునేట్లీ రావట్లేదని కెప్టెన్ కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టైంలో. 3 balls ఒకే ఒక్క రన్ వచ్చింది. బయట ఉంచగలిగాడు కొంతసేపు బూమ్రా. చాలా గట్టి కొట్టే ప్రయత్నం పాయింట్ అవ్వలేదు. మరి కార్తీక్ చేయాల్సింది ఏంటంటే చేటాకి ఆ స్ట్రైక్ ఇవ్వాలి. బాల్ మీద లేట్ అయిపోతున్నాడు కార్తిక్. రేపు కింగ్ కోహ్లీ will be in action versus గుజరాత్ టైటన్స్. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు ఆర్సీబీ. మంచి మ్యాచ్ ఇది. గుజరాత్ టైటన్స్ కి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత. ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు లాస్ట్ మ్యాచ్. క్రాకర్ ఆఫ్ కాంటెస్ట్. బ్యాక్ టు దిస్ గేమ్ 165 for 4. బూమ్రా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ. కొంచెం ఛాలెంజింగ్ ఉంది. కార్తిక్ ఎక్స్ట్రా పేస్ కొంచెం లేట్ అవుతున్నాడు. ఈసారి మాత్రం కనెక్ట్ అయింది. ఫీల్డర్ బ్యూటిఫుల్ గా ఫినిష్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో వికెట్ ఫర్ బూమ్రా. ఈ సీజన్ లో సెకండ్ వికెట్ ఇది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచెస్ లో వికెట్ చెక్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ లెవెల్ క్యాచ్ మాత్రం పట్టుకుంటే మాత్రం చేతనే పడింది డైరెక్ట్లీ. ఆ జంప్ చూడండి. వావ్, వన్ ఆఫ్ ద బెస్ట్ విన్నర్స్ గోయింగ్ అరౌండ్ విజయ్ సాంటర్. తీసుకున్నట్టు అనిపించింది యాంగిల్ నుంచి క్యాచ్ అది. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఎఫర్ట్. ఇట్స్ ఫెయిర్ క్యాచ్. అవుట్ డిక్లేర్ చేశారు అక్కడ. బ్రిలియంట్ ఎఫర్ట్, మ్యాగ్నిఫిసెంట్ క్యాచ్. బహుశా క్రమం లేదు, ఇంజురీ అయినట్టు బయటకు వెళ్తున్నాడు. కార్తిక్ 18 of 19 balls, 165 for 5 CSK.
దృష్టి పెట్టడమే మంచిది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ సరైనది. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంస్థ వారికి లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి. ప్రతి క్షణం కేసరి పండుగ సంబరం చేయండి. కొడుకుల్లో కేసరి. మీలో ఉన్న పవర్ ని బయటికి క్యాంపా పౌడర్ నిప్పుని తాగి చూడండి. ఇప్పుడు ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ Jamie Overton, field batter. కరెక్ట్ గా కనెక్షన్ లేదు కానీ సింగిల్ మాత్రం వచ్చింది. వెరీ గుడ్ ఓవర్ ఇది. జస్ట్ 2 రన్లు మాత్రమే వచ్చినాయి. అది ఒక వికెట్. 166.